హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ డి ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఆర్ఆర్బి గ్రూప్ డి రేంజ్ లో మాత్రమే ప్రిపేర్ అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పే నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 2025లో వచ్చిన అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో మనకు ఆర్ఆర్బి గ్రూప్ డికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఇలా చేసిన క్యాండిడేట్స్ చాలా మంది అప్లికేషన్ చేసి ఉంటారు. సో కాబట్టి ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పే ఈ నోటిఫికేషన్ కి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. సో ఒక ప్లానింగ్ తో చదవండి. 2025లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఒకవేళ మీ టార్గెట్ అనేది గ్రూప్ డి కానీ రైల్వే ఉద్యోగం అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మన ఛానల్లో ఎలా చదివితే ఉద్యోగాన్ని సాధించవచ్చు, ఏ ఉద్యోగానైనా ఒక 45 days లో ఎలా క్లియర్ చేయొచ్చు అనేది వీడియో చేశాను. మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియో ఒక టైం టేబుల్ తో చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు హెల్ప్ అనేది చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ డి అయినా రైల్వే అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా అప్లికేషన్ చేసి గమ్మున కూర్చుంటే సీట్ జాబ్ రాదు. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయినా లేకపోతే మీరు ఇంకేదైనా సో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకు ఏదో ఒక సోర్స్ అనేది ఉండాలి ప్రిపేర్ అవ్వడం కోసం. ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాస్తే ఒక 1 year కష్టపడండి, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ వస్తుంది. ఓకేనా? దానికోసం మీరు ప్రిపేర్ అవ్వడం కోసం విజన్ అప్డేట్ అనే ఒక యాప్ అయితే డిజైన్ చేసాము. ఇది మనకు ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఇప్పటికీ వరకు ఎవరు ఇవ్వని విధంగా యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్స్ అకాడమీ క్లాస్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. జాబ్స్ అకాడమీ సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్. ఈ ఒక్క కోర్స్ తీసుకోండి. 12 months వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో ఉంటుంది. సో ఇది కనుక మీరు ప్రిపేర్ అవుతే మీకు ఖచ్చితంగా 2025లో ఉద్యోగం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వితౌట్ ప్రిపరేషన్ బేసిక్ లెవెల్ తెలియకుండా మనం ఏం ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయలేము. ఇందులో మీకు ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, ఓకేనా, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, దాంతో పాటు కంప్యూటర్స్ కూడా ఉంటుంది. ఓకేనా? మీరు ఏ రకాల ఉద్యోగాలకు అప్లికేషన్ చేసినా కూడా ఇది మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. మీరు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాలంటే ఇవి బేసిక్ స్ట్రక్చర్. ఇవి నేర్చుకొని మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉద్యోగం వస్తుంది. దాంతో పాటు ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మేము ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. కేవలం 99 రూపీస్. మీకు ఇప్పటివరకు తెలుగులో ఎవ్వరు ఇవ్వలేదు. మీ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతిదీ ఈ టెస్ట్ ద్వారా మనం అందిస్తాము. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. 99 రూపీసే. ఇది మీకు అఫోర్డబుల్ గా ఉంటుంది, ఎందుకంటే యాప్ మెయింటెనెన్స్ ఫీజు మాత్రమే ఇది. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 10th April 2025 రోజున స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీకు అప్లికేషన్ వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. అండ్ మనకి 9th May 2025 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనకి ఇది చాలా భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. దాదాపుగా 9,900 అంటే 10,000కు పైగా నోటిఫికేషన్ అనేది 10,000 పోస్టులతో నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లికేషన్ చేయాలంటే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలిజిబుల్, 33 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, 35 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 33 వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. 45,000 రూపీస్ అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు ఏదైతే 2024లో ఆర్ఆర్బి లోకో పైలట్ ఎల్పి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఆర్ఆర్బి లోకో పైలట్ సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్. సో ఇది మనకు అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన నోటిఫికేషన్. సో ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్ సార్ అంటే మీరు ఎవరైతే 10th క్లాస్ తో పాటు ఐటీఏ అనేది ఎలక్ట్రీషియన్ లో కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మిల్ రైట్ కానీ, సో మెయింటెనెన్స్ మెకానిక్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సో వైర్ మ్యాన్ కానీ, ట్రాక్ మెయింటైనర్ కానీ, ఆర్మేచర్ కానీ, కూల్ కానీ, విండర్ కానీ, మెకానిక్ కానీ, హీట్ ఇంజన్ కానీ, టర్నర్ కానీ, మెషినిస్ట్ కానీ, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ కానీ ఇది చేసి ఉంటే మీకు ఎలిజిబుల్. సార్ నాకు 10th క్లాస్ తో పాటు ఐటీఏ లేదు సార్ అంటే 10th క్లాస్ తో పాటు మీరు ఏదైనా అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి ఈ కోర్సెస్లలో, దానికి ఎలిజిబుల్. సార్ నాకు అది కూడా లేదు సార్, నాకు 10th క్లాస్ తో పాటు డిప్లొమా ఉంది సార్, డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో నాకు డిప్లొమా ఉంది సార్, నేను చేయొచ్చా? ఎస్, మీరు ఎలిజిబుల్. దాంతో పాటు ఎవరికైతే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉందో అంటే బీటెక్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో, లేకపోతే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ కాదంటే కేవలం 10th క్లాస్ చదివిన వాళ్ళు, కేవలం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, సో దాంతో పాటు కేవలం ఓకేనా కేవలం ఇంటర్మీడియట్ తో పాటు డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి నాట్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ డి అప్లికేషన్ చేసిన వాళ్ళు చాలా మొత్తంలో బీటెక్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, సో ఐటీ చేసిన క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. చాలా ఈజీగా ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది.
సో మీకు సెలక్షన్ ప్రొసెసర్ ఎలా ఉంటుందంటే CBT1 CBT2 అని ఉంటుంది. సో CBT1 లో మనకు 75 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్ ఉంటుంది. ఓకేనా, 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరికైతే CBT1 లో మార్కులు వస్తాయో వాళ్ళని CBT2కి మనల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సార్ మరి CBT1 లో మనకి ఏంటి సార్ మార్క్స్ అంటే ఏమేమి సిలబస్ ఉంది సార్? మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఓకేనా, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏవైతే కావాలో అవే ఉన్నాయి. ఓకేనా, మీకు ఏవైతే కావాలో అవే మన కోర్సులో ఉన్నాయి. 499K ఉన్నాయి. సో మీరు ALP ఉద్యోగాన్ని క్రాక్ చేయాలంటే ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. సార్ CBT2కి వచ్చేసరికి ఏముంటుంది సార్ అంటే CBT2 వచ్చేసరికి మనకు పార్ట్ A, పార్ట్ B అని ఉంటుంది. టోటల్ గా 175 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ A వచ్చేసరికి 90 మినిట్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ B వచ్చేసరికి 60 మినిట్స్ ఉంటాయి, 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా సార్, ఏంటి సార్ పార్ట్ A, పార్ట్ B? పార్ట్ ఏలో కూడా మళ్ళీ మనకు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఓకేనా, ఇవి ఉంటాయి. ఇవి 100 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా సిలబస్ ఆఫ్ ద పార్ట్ బి ఏంటంటే మీ యొక్క డొమైన్ ఏంటి అంటే మీరు ఎక్కడ ఏ ట్రేడ్ లో కంప్లీట్ చేశారు, అది ITI కానీ లేకపోతే డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఎక్కడ కంప్లీట్ చేశారో ఇవి కంప్లీట్ గా ట్రేడ్లకు సంబంధించి అనమాట. ఓకేనా, మీరు ఈ ట్రేడ్ ని స్కిప్ చేసినా కూడా ఫస్ట్ నేను చెప్పిన 100 మార్క్స్ ఉన్నాయి కదా, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి 100/100 తెచ్చుకున్నా కూడా మీకు జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళందరికీ కూడా CBAT అని ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అక్కడ మీ ఐ విజన్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారనమాట, ప్రతిదీ చెక్ చేయడం జరుగుతుంది. సో ఇందులో క్వాలిఫై అయితే మీకు పేపర్ 2 CBTలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా మంచి పొజిషన్లో మీరు ఉద్యోగాలు సెట్ అవ్వచ్చు. 2025 టార్గెట్ పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్ చేశాం కదా పక్కన పడేయకండి అప్లికేషన్ అన్నింటినీ కూడా. సో ప్రతి దానికి ఒక ప్లానింగ్ పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 419 కోర్స్ అన్నాను కదా, ఈ 419 వర్త్ ఏంటి తెలుసా? మీరు రీఛార్జ్ చేసే జియో రీఛార్జ్ కూడా కాదు, అంటే మీ యొక్క డేటా రీఛార్జ్ కూడా కాదనమాట. జస్ట్ 499 12 నెలలు అంటే 499 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు అనుకోండి, 12 నెలలు. రోజుకి ఎంత అంటే ఒక నెలకి ఎన్ని రూపాయలు పడుతుంది అనేది ఒకసారి ఆలోచన ట్రై చేయండి. సో ఈ మాత్రం కూడా మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే ఏంటి సార్ మీరు డబ్బుల కోసం చేస్తున్నారా అంటే, సో ఈ మాత్రం డబ్బులు కూడా పెట్టకపోతే ఏమవుతుందంటే ఫ్రీగా ఇస్తే ఎవరు తీసుకోవట్లే, అసలు దాని ప్రాక్టీస్ కూడా చేయట్లే. సో కాబట్టి ఈ మినిమం ఛార్జ్ ఎందుకు పెట్టామంటే ఒకవేళ డబ్బులు కట్టినా కూడా ఈ యొక్క పాయింట్ అని ఉంటుందేమో, డబ్బులు కట్టాము ప్రిపేర్ అవుదాం అనే పాయింట్ ఉంటుందని ఈ ఛార్జెస్ అయితే పెట్టడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నన్ను ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ డౌట్ ఉన్నా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.